ఆకర్షణలకు లోనయ్యే వాళ్ళు కాక నిజమైన తత్వచింతనతో అసలు ఆచార్య స్వామి వారి యొక్క ఉపదేశం ఏమిటి, వారి చెప్పిన వాక్యాల్లో ఉండే అంతరార్థం తత్వం ఏమిటి అనేది తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా గత 2-3 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు నాకు మనసులో ఒక దృఢమైన అభిప్రాయం ఏర్పడింది. అందుచేత ఏవో ఉపన్యాసాలు వేరు, ఆకర్షణీయంగా 4 మాటలు చెప్పి పెట్టకథలు చెప్పి ఏదో చెప్పొచ్చు. ఆ ప్రక్రియ కాకుండా చెప్పే మాట ప్రతి మాట ప్రామాణికంగా ఉండాలి అని గ్రంథాలు కూడా దగ్గర పెట్టుకుని ఫలానా గ్రంథంలో ఈ విచారణ ఉంది, ఫలానా వారు రాశారు, కావాలంటే మీరు పరిశీలించి చూడండి గ్రంథాన్ని. ఆ గ్రంథానికి అన్వయించడంలో మేము ఏదైనా అపమార్గాన్ని తొక్కితే అది మీరు చెప్పండి, దిద్దుకుంటాం అనే రకమైనటువంటి విశాలమైన హృదయంతో మీకు ఆ గ్రంథాల గురించిన పరిచయం చేద్దామని ఉద్దేశం. ఎందుకు పరిచయం చేయడం ఏంటండి, మాకు మనీషా పంచకం తెలుసు కదా అని అందరూ అంటారు. నిజమే, మనీషా పంచకం అందరికీ తెలుసు. కానీ మనీషా పంచకానికి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారి వ్యాఖ్యానం ఉందని, బాలగోపాల యతీంద్రుల వ్యాఖ్యానం ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. ఒక మాట మనవి చేస్తాను, మహర్షి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ, ఆ సంస్థ వాళ్ళు పండిత రాజా శాస్త్ర రత్నాకర బిరుదాంకితులైన ఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పర్యవేక్షణలో ఒక పుస్తకం వేశారు. ప్రకరణ ద్వాదశి అని పేరుతోటి పుస్తకం వేశారు. భగవత్పాద శంకరాచార్యులు రాసినటువంటి 12 ఖండికలు, 12 గ్రంథాలు. దాంట్లో ఉపదేశ సాహస్రి ఉంది, శతశ్లోకి ఉంది, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, త్రిపురి, పంచీకరణం, ఇలాంటి అన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నిటికీ పరమ పూజ్యులైన ప్రాచీన ఆచార్యులు విద్యారణ్య స్వాముల వారు, పద్మనాథాచార్యుల వారు, ఆనందగిరి ఆచార్యుల వారు, ఇలాంటి పెద్దలు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ పెద్దలు వ్యాఖ్యానం చేసినట్టుగా మనకు అందరికీ అందుబాటులో లేవు. ఇవి సురేశ్వరాచార్యుల వారు అంటే ఏదో వార్తికాలు రాశారు, బృహదారణ్య వార్తికం రాశారు, తైత్రీయ ఉపనిషత్ భాష్యానికి వార్తికం రాశారు అనే స్థాయి తెలుసు. కానీ ఈ చిన్న శ్లోకాలకి వారు వ్యాఖ్యానం చేస్తారా? ఆనందగిరి సమేతమైన శంకర భాష్యాలు చదువుతూ ఉంటాం మనం. భగవత్పాద భాష్యానికి పూర్తిగా వివరణ తెలియాలి అంటే ఒక రత్నప్రభా వ్యాఖ్యానము, లేక ఒక ఆనందగిరి వ్యాఖ్యానము, లేక వాచస్పతి మిశ్రుల వారి భాగవతి వ్యాఖ్యానము దగ్గర పెట్టుకుని వాక్యాలు చదివే అలవాటు ఉంది. కానీ ఈ స్తోత్రాలకి అంత పెద్దలు వ్యాఖ్యానం చేశారు అనే మాట ప్రచారంలో లేదు. అంటే అలాంటి వ్యాఖ్యానాలు కూడా తమకు తెలియజేయాలి అనే ఉద్దేశమే ఈ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యానాల్లో చాలా లోతైన విషయాలు వివరింపబడ్డాయి. స్తోత్రము శ్లోకము చాలా దాని ప్రకటన మనందరికీ తెలుసు. మనీషా పంచకం ఎప్పుడు ఆవిర్భవించింది అనేటువంటిది తెలుసు మనందరికీ. కాశీక్షేత్రంలో స్వామివారు ఉన్నారు. మధ్యాహ్న సమయంలో స్నానానికని బయలుదేరి వెళుతున్నారు శిష్య సమేతంగా. ఎదరకుండా 4 కుక్కలతో ఒక చండాలుడు రోడ్డుకి అడ్డం పడ్డాడు. వీరు గచ్చ దూరం అన్నారట. ఈ మాట అందరికీ తెలుసు. ఆయన తిరిగి ప్రశ్నించారు. ఇప్పుడు లోకానికి ఉండే ఒక రకమైన అభిప్రాయం ఏమిటి అంటే, శంకరాచార్య స్వామి వారంతటి వారు చాలా జ్ఞానులు, మహానుభావులు, విరక్తులు అన్నీ ఉన్నవారు కదా, వారు జీవబ్రహ్మ అభేదాన్ని మనందరికీ బోధించారు. ఆ ఎదర మనిషిని గచ్చ దూరం అని అనడం ఎంతవరకు బాగుంటుంది ఆయన అన్నారా? ఒకవేళ అలా అంటే ఆయన అంత పెద్ద జ్ఞాని ఎలా అయ్యాడు? అంత బ్రహ్మజ్ఞాని అయితే ప్రపంచమంతా బ్రహ్మమయము అనుకున్నప్పుడు ఎదరు వచ్చిన మనిషిని బ్రహ్మమయంగా గుర్తించకుండా ఆయనని ఒక చండాలుడు అనే భావంతో దూరంగా వెళ్ళు అని ఎందుకంటారు? తర్వాత వారి సమాధానం విన్న తర్వాత వీరు ఈ శ్లోకాలు చెప్పినట్టుగా గ్రంథం ఉంది. 1-2 మిత్రులు కొన్ని సందేహాలు వెలుగొచ్చారు. ఆ వచ్చిన వారు చండాల వేషంలో వచ్చారు కదా, ఆయన వేద తాత్పర్య భరితమైనటువంటి ప్రశ్నలు చేసి నువ్వు అన్నమయ శరీరం నుంచి అన్నమయ శరీరాన్ని దూరంగా తీసుకెళ్ళమంటావా, లేక చైతన్యాన్ని చైతన్యం కంటే వేరేగా చూసి నన్ను వేరేగా వెళ్ళమంటావా అని అడుగుతున్నారు. వారికి వేదాధికారం ఉందా అండి? వాళ్ళు వేదాలు చదివారా అండి? మరి వాడికి ఈ వేద విజ్ఞానం అంతా అతనికి ఎట్లా వచ్చింది? అతను పరమశివుడు అని తెలియదుగా. ఈ అడిగిన వారు ఆచార్యులు పెద్దవారు అని గుర్తుంది. వచ్చిన వాడు చండాలుడనే భావమే కదా అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి వచ్చింది. మరి అతని నోటమ్మట ఇటువంటి ప్రశ్నలు రావడం ఎలా వచ్చింది అని ఒక ఆయన అడిగారు. దానికి కూడా సమాధానాలు ఆయన ఇప్పుడు ఈ దేహంతో ప్రారంభవశం చేత ఈ శరీరాన్ని అనుభవిస్తే ఉండొచ్చు, కానీ
ఆయన జన్మాంతరంలో చేసిన మహావిజ్ఞానం చేత మహాతపస్సు చేత పొందినటువంటి జ్ఞానం ఇప్పుడు కూడా అనువర్తించింది. ఆయన మహానుభావుడు. ఏదో శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే అన్నట్టుగా ఈ పరిస్థితుల్లో ఈ శరీరంలో ఆ జీవుడు ప్రవేశించాడు. అన్నంత మాత్రాన జ్ఞానం ఉండాలని నియమం లేదు. ఒక జ్ఞానము ఈ దేహంతో ఈ జన్మలో ఇప్పుడే మనం సంపాదించుకోవాలి అనే నియమం మన శాస్త్రంలో లేదు. జీవుడు అనాదిగా వస్తున్నాడు, వాడికి అనేక దేహ సంబంధాలు ఉన్నాయి. గత జన్మలో వచ్చేటువంటి అమూల్యమైన విజ్ఞానం కూడా ఈ జన్మలోకి అనువర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో పుట్టిన దగ్గర నుంచి గర్భస్థయే వర్షం వామదేవ ప్రతిపేదే అహం మనోరభవం సూర్యశ్చ అన్నట్టుగా మరి చిన్నతనంలో లేదా గర్భంలో ఉండగానే ప్రహ్లాద కుమారుడికి జ్ఞానోదయం అయినట్టుగా, ధర్మవ్యాధాదులకి జ్ఞానం కలిగినట్టుగా, విదురుడు జ్ఞానవంతుడు అయినట్టుగా ఈయన కూడా మహాజ్ఞానిగా ఉండొచ్చు. అంచేత అతడికి వైదిక విజ్ఞానం లేదు అనే మాట మనం అనక్కలేదు అని సమాధానం. మొట్టమొదట మనం ఆలోచించుకోవాల్సిన మనీషా పంచకం తీసేటప్పుడు భగవత్పాదుల యొక్క ధోరణి ఏమిటి, అసలు ఒకసారి అలవాటు చేసుకుని గ్రంథాన్ని ఏ దృష్టితో చూడాలి మనం. అసలు పుస్తకం తీసేటప్పుడే మనం ఒక ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి మనం దాని మీద విమర్శ చేద్దాము అనే దృష్టితో చేస్తే అన్ని విమర్శలే కనిపిస్తాయి. ఆయన చెప్పిన దాన్ని నమ్మేద్దాము అనే భావంతో చేస్తే అంతా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఓపెన్ మైండెడ్గా ఆలోచించి విశాలమైన దృక్పథంతో దాన్ని మనం అర్థం చేసుకుందాం. అసలు ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది, ఈ సమాధానం ఎలా వచ్చింది, ఎవరి కోసం సమాధానాలు చెప్తున్నారు, ప్రశ్న ఏ రకంగా అడిగారు అనేటువంటి దాన్ని కూడా మనం భావన చేయాలి. భగవత్పాదులు చెప్పినటువంటి వేదాంత మార్గంలో మనకి రెండు అవస్థలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్వద్ అవిద్వత్ అవస్థలు. విద్వద్ అవస్థ వేరు, అవిద్వత్ అవస్థ వేరు. అంటే అజ్ఞాని యొక్క అనుభవం, అజ్ఞాని యొక్క ఆలోచన విధానం, అజ్ఞాని యొక్క వ్యవహారం, అజ్ఞాని అడిగే ప్రశ్నలు ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. విద్వద్ అవస్థలో జ్ఞానం కలిగినటువంటి వాడి యొక్క సమాధానాలు, జ్ఞానం కలిగిన తర్వాత చెప్పేటువంటి అనుభవం కానీ సమాధానాలు కానీ అది వేరేగా ఉంటాయి. జ్ఞానం కలతో ముందు అదే మనిషి అడిగే తీరు వేరు, జ్ఞానం కలిగిన తర్వాత చెప్పే సమాధానాల తీరు వేరు. అయితే వ్యక్తి జ్ఞానే కాదా అని అడిగితే జ్ఞానే అయినా లోక వ్యవహారంలో కూడా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల్ని కూడా పరిగణనలో తీసుకుంటూ వాళ్ళందరికీ సరి అయినటువంటి సమాచారాన్ని అందించాలి అనే దృష్టితో, లోక దృష్టితో కూడా వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు మహానుభావులు. తాము సర్వజ్ఞులే అయినా, అన్నీ తెలిసినా ఈ వెనకాల వాళ్ళందరూ కూడా మనతో కూడా ఉన్నారు కనుక వాళ్ళందరి యొక్క ఆలోచనల్ని పరిగణనలో తీసుకుని వాళ్ళందరికీ ఉండేటువంటి మనస్సులో ఉండే భావాలనే తన నోటితోటి తాను ప్రకటించడం. తర్వాత ప్రశ్న వచ్చిన తర్వాత నిజమైనటువంటి విచారణ వచ్చినప్పుడు సరే ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవ దృష్టితో చూస్తే ఇటువంటి ఏమీ భేదాలు కనపడవు అంటే సమాధానాలు కూడా దొరుకుతూ ఉంటాయి. లోతుగా విచారణ చేస్తే అన్ని తెలుస్తాయి అనుకోండి. అంచేత అలాంటి వ్యాఖ్యానాలు చూసేటప్పుడు ఆచార్య స్వాముల వారు చండాలుడితో గచ్చ దూరం అనే మాట వ్యవహార దశని బట్టి అవిద్యా వశంలో ఉండేటువంటి సామాన్య జీవుల యొక్క నడవడికని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రతినిధిగా చెప్పే మాట. విద్వద్ అనుభవం తర్వాత చెప్పేటువంటి మనీషా పంచక శ్లోకాల్లో విద్వాంసుడు యొక్క అనుభవం ఎలా ఉంటుంది, ఇలాంటి వాళ్ళ విషయంలో నా అనుభవం ఇది, ఇలాంటి వాళ్ళ విషయం అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉండాలి, అందరి విషయంలో కాదు. అతడు ఏ జన్మ ఎత్తినా అతడికి కొన్ని లక్షణాలు పరిష్కరించి లక్షణాలు చెప్పి ఇటువంటి లక్షణాలతో కూడిన వ్యక్తి అయితే అతడు ఏ జాతిలో పుట్టినా, ఎటువంటి శరీరంలో ఉన్నా, ఎలాంటి వ్యవహారం నడిపిస్తూ ఉన్నా అతడు బ్రహ్మవేత్త, బ్రహ్మమయుడు, బ్రహ్మస్వరూపుడు అనే భావన నాకుంది అనేటువంటి మాట సమాధానాల్లో తెలియపరుస్తున్నారు. దానికి ఉపోద్ఘాతంగా కూడా కొన్ని మాటలు వ్యాఖ్యాతలు రాసినటువంటి మాటలు మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత గ్రంథాన్ని మనం ముందుకు వెళదాం. ఇహ ఖలు పరమకారుణికో భగవాన్ శివ అనర్థం మకరారే సంసార సాగరే నిమగ్నం లోకముద్దీర్షు కదాచిత్ కాశీం ప్రతి గచ్చంతం ఆచార్యం ప్రతి చండాల వేషం ధృత్వా జగామ. ఉదాహరణ చూడండి ఎలా ఉందో. పరమ కారుణికుడు దయామయుడు అయినటువంటి భగవంతుడైన శివుడు
ఈ అనర్థాలకి ఆలవాలమైన సంసారంలో పడి ఉన్నటువంటి లోకాన్ని ఉద్ధరించడానికి కాశీలో వెళుతూ ఉండేటువంటి ఆచార్యుడికి ఎదర చండాల వేషాన్ని ధరించి ప్రదర్శించాడు, తారసపడ్డాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, హే చండాలాధమా ఇతో దూరం గచ్చ అన్నాడు. ఆచార్యుడు, ఓ చండాలడా వచ్చి తప్పుకో అన్నాడు. అప్పుడు అన్నాడు, తత చండాల వేషమండిత శివప్రాహ అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్ ఎతివర దూరీకత్వం వాంఛసి కిం బ్రూహి గచ్చేది. అంటే రెండు మాటలు ఉన్నాయి. మనిషిలో శరీరం ఒకటి, లోపల ఉండే చైతన్యం ఒకటి. ఈ శరీరము అన్నమయం, అన్నం వల్ల తయారైనది, అంటే పంచభౌతికమైన శరీరం. ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరాన్ని ఈ వేరే శరీరం కంటే భిన్నముగా భావించి నువ్వు దూరంగా వెళ్ళమని అడుగుతున్నావు, లేక నాలో ఉండే చైతన్యాన్ని మనసులో పెట్టుకుని ఈ చైతన్యానికి భేదం ఉందని భావించి నువ్వు దూరంగా వెళ్ళమంటున్నావా అని ప్రశ్న. దానికి వివరణ ఆచార్యుల వారు అంటున్నారు, చూడండి. హే ఇతివరా అత్ర బ్రూహి కిం అన్నమయాత్ శరీరాద్ అన్నమయం శరీరం గచ్చగచ్చేది దూరీకత్వం వాంఛసి అథవా చైతన్యాదేవ చైతన్యం గచ్చగచ్చేది దూరీకత్వం వాంఛసి అని రెండు ప్రశ్నలు వేశారు. మనం అనుకున్న ప్రశ్నే. సమాధానం ఏమిటి అని అంటే, మొదటి మాట కుదరదు. అన్నమయ శరీరం కంటే అన్నమయ శరీరం వేరు కాదు. శరీరములు రెండూ అన్నమయములే కదా, ఒకటే. ఎలా రాసి చెప్పారు అంటే, ఉపనిషత్తే ఉంది, సవా ఏష పురుషోన్నర సమయ అని తైత్రీయోపనిషత్తులో వాక్యం ఉంది కనుక మా అన్నరసమయత్వం అన్ని శరీరాలకి సమానమే కనుక దానికి దీనికి తేడా లేదు. నీ శరీరము అన్నరసంతో పుట్టిందే, నా శరీరం కూడా అన్నరసంతో తయారైంది అన్న. రెండో మాట ఏమిటి అంటే, చైతన్యం సర్వత్ర ఏకరూపం, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సర్వం చైతన్యమయం. అలాంటప్పుడు దానికి భేదమే లేదు కనుక దాని నుంచి వేరు తీయడం కుదరదు. అది ఎవరు చెప్పారు అంటే, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూత అంతరాత్మ అని శృతి. కాబట్టి సర్వగతమైన చైతన్యం, ఇందాక మన శాస్త్రి గారు చెప్పినట్టుగా అంతటా నిండి ఉన్న చైతన్యం ఎక్కడికి వెళ్తుందండి? దూరం గచ్చా అంటే అక్కడికి వెళ్ళడం ఏంటి? అది లేని చోటు ఎక్కడైనా దొరికితే కదా అక్కడికి వెళ్ళాలి. అది లేని చోటే లేదు అన్నప్పుడు దాన్ని దూరంగా వెళ్ళమని అడగడం నీకు ఎలా కుదురుతుంది? అందుచేత మనకి ఒక హెచ్చరిక చేస్తున్నారు, చూడండి. పరస్వభావ కర్మాణి న ప్రశంసే న గరహయే విశ్వనేకాత్మకత్వం ప్రకృత్యా పురుషేణచ. పరస్వభావం, ఇతరులలో ఉండేటువంటి స్వభావం ఏదైతే ఇతరుల యొక్క స్వభావం ఉందో, లేదా ఇతరుల యొక్క పనులు ఏమున్నాయో వాటిని ప్రశంసించకూడదు, నిందించకూడదు. నిందాస్తుతులకి దూరంగా ఉండాలి. ఎందువల్ల? అది అంతా ప్రకృతిమయం చైతన్యం. దానిలో విశ్వం ఏకాత్మకం పశ్యన్ అనేటువంటి మాట ఎప్పుడైతే ఉందో అంతా ఒకటే కనుక సర్వం అయామయమా లేక చైతన్యమా? అయామయమైనా అంతా ఒకటే, చైతన్య స్వరూపమన్నా ఒకటే. కాబట్టి ఇతరులని ఎప్పుడూ నిందించకూడదు అనేటువంటిది మొట్టమొదటి ఉపదేశం. వారు చండాలుడు, ఇక నేనేదో విప్రవేశంలో ఉన్నాను, విప్రుణ్ణి, నేను గొప్ప, వాడు తక్కువ, ఇలాంటి భావం ఎవరికీ ఉండకూడదు. అంతా చైతన్య స్వరూపం, అంతా ఒకటే. కాబట్టి ఇతరులను నిందించకూడదు అనేటువంటి మొట్టమొదటి మాట. అయితే చైతన్యం అంతా ఒకటే రూపము అనడానికి మనకి ఎలా తెలుస్తుందండి? ఓ చక్కటి ఉదాహరణ, చాలా ప్రసిద్ధమైన శ్లోకం ఇది. ప్రత్యక్వస్తుని నిస్తరంగ సహజానందావబోధం బుధౌ విప్రోయం శపచోయమిత్యపి మహాన్ కోయం విభేదగ్రహ కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాల విధీపయపూరేవాంతరమస్తి కాంచన గతి మృత్యుం భయోర్వంపరే. రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి సూర్యుడి యొక్క ప్రతిబింబాలు. మంచి గంగా నది, పవిత్రమైన జలం, దానిలో సూర్యుడి బింబం ప్రతిబింబించింది. అలాగే ఆ పక్కన ఒక హరిజన వాడలో ఒక నీటి బావో లేకపోతే ఓ జలాశయమో ఏదో ఉంటే దాంట్లో కూడా ప్రతిఫలించింది. ఇంకా కావాలి అంటే సురాపాత్రంలో కూడా ప్రతిఫలించింది అని విద్యారణ్యుల వారు దాన్ని ఇంకా బాగా చెప్పారు. అంటే పవిత్రమైన గంగాజలంలో ప్రతిఫలించిన సూర్యుడికి కానీ లేదా సురాపాత్రలో ప్రతిఫలించిన సూర్యుడికి కానీ పవిత్రతలో తేడా ఉంటుందా? అవన్నీ మాకు తెలియదండి. ప్రతిబింబం అది పోలేవయ్యా, మన మాట మామూలుగా చెబుదాం. ఓ బంగారపు కొండ, బంగారపు కలశం, ఓ మట్టి కొండ, ఈ రెండిటిలోనూ ఆకాశం ఉంది. కాంచన ఘటి మృత్యుంభయోర్వా అంబరే. అంబరం అంటే ఆకాశం.
మట్టి కుండలోనూ ఆకాశం ఉంది, బంగారపు బిందెలో కూడా ఆకాశం ఉంది. ఈ ఆకాశం వేరు ఆ ఆకాశం వేరు అంటామా? అంచేత ప్రత్యేక వస్తువు అనేటువంటిది అన్ని చోట్ల సమానంగా ఉంది. ప్రత్యేక వస్తువు అంటే ఏంటంటే పెద్ద పరిష్కార పదాలు కదా, పారిభాషిక పదాలు వివరణ చేస్తూ ఉంటారు వ్యాఖ్యాతలు, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక వస్తువు అంటే ఏమర్థం అని అంటే ప్రాతిలోమ్యేన అనృత జడ దుఃఖ అహంకారాదిభ్య విలక్షణత్వేన ప్రతిభాసమానం యద్వస్తు సద్రూపం తస్మిన్ ప్రత్యేక వస్తుని అనే దానికి వివరణ. ప్రత్యేక వస్తువు అంటే అర్థం ఏంటి అంటే బ్రహ్మే వస్తువు, అది సద్రూపమైన వస్తువు, కానీ అది సద్రూపంగా భాషించకుండా ఒక విలక్షణంగా భాషించింది. ఎలాగా అంటే దానికి ఉన్న ఒరిజినల్ రూపాన్ని కప్పిపుచ్చి దాంట్లో అమృతమైన అబద్ధమైనటువంటి ఒక జడ రూపంగా, ఓ దుఃఖమయంగా, ఓ అహంకారాదులతో కూడినట్టుగా ఆ వస్తువు ఇక్కడ కనిపిస్తోంది. అంటే ఆత్మవస్తువే, ఆత్మవస్తువు సద్వస్తువు, అది బ్రహ్మ స్వరూపం, కానీ అది చిదానంద స్వరూపమైనటువంటి దాని యొక్క వాస్తవ రూపాన్ని వదిలిపెట్టి అది విలక్షణంగా ప్రత్యేక రూపాన్ని ధరించి అమృతమయమైన ప్రపంచ రూపంలో అది భాషిస్తోంది. అలాంటిది ప్రత్యేక వస్తువు. ఇక నిస్తరంగ సహజానంద బోధావబోధం బుధి అన్నారు. అంటే దాని అర్థం ఏంటండి అని అంటే ఏ తరంగాలు లేనటువంటి సముద్రంలో అయితే తరంగాలు ఉంటాయి. బోధకి తరంగాలు ఏంటి? ఆనందము సముద్రంతో పోల్చారు. అవబోధ అనేటువంటిది సముద్రము అని. అవబోధని సముద్రంతో పోలిస్తే సముద్రానికి తరంగాలు ఉంటాయి, మరి జ్ఞానానికి తరంగాలు ఉంటాయా అంటే నిస్తరంగమైన సముద్రము, నిర్వికల్పకమైన బోధ రెండు ఒకలాంటివి. నిస్తరంగ అంటే నిర్వికల్పక, అంచేతనే సహజము పరమానంద బోధ. అలాంటి బోధ యొక్క సముద్రమా, బోధ లాంటి సముద్రమా అని మనకు భ్రమలు వస్తాయేమోనని కాదు. బోధయే సముద్రం, సయేవ అంబుధిరివ అంబుధికి సర్వత్వ ఏకలసత్త. ఆనందం అనేటువంటిదే సముద్రము. ఆ సముద్రంలో సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మ యొక్క స్వరూపం ఉంది. అటువంటి బ్రహ్మ వస్తువు దాని యొక్క స్వరూపాన్ని మనకి పక్కన పెట్టి మనకి కనిపించేటువంటి అమృతమైన దుఃఖమయమైన అహంకారాది రూపంతో కూడేటువంటి వస్తువుతో మనకి కనిపిస్తోంది. ఇది ఏమిటి అంటే మాయా కల్పితం. మరి మాయా కల్పితమైన దీంతో సత్యత్వాది అయినటువంటి బ్రహ్మ వస్తువు యొక్క వ్యక్తి మనకు ఉంటుందా అని అంటే అది లేదు. అంచేత మనకి ఇలాంటి భేదగ్రహం కలిగి. అయితే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే పరమాత్మ వస్తువు ఉపాధులన్నీ పక్కన పెడితే ఒకే రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సత్యమైన వస్తువు ఆకాశము, ఈ ఘటంలో ప్రతిఫలిస్తే ఘటాకాశము అన్నారు, మఠంలో ప్రతిఫలిస్తే మఠాకాశము అన్నారు. ఇలా ఘటము మఠము ఇలాంటి ఉపాధులన్నింటినీ తీసేస్తే శుద్ధమైన ఆకాశము అని. అలాగే ఔపాధికమైన వ్యక్తులతో కల్పింపబడిన భేదాన్ని పక్కన పెట్టేస్తే అది సత్యజ్ఞాన ఆనందాత్మకమైన బ్రహ్మస్వరూపముగానే గుర్తింపబడుతోంది కదా. అంచేత సమస్త ఉపాధులతోటి విడివడిన కూటస్థనిత్యమైన ఆనంద స్వరూపమైన బ్రహ్మయందు ఇతడు బ్రాహ్మడని ఇతరుడు పరజాతివాడని ఇలాంటి భేదభావం నీకు పనికొస్తుందా? అందుచేత ప్రజాతీయ విజాతీయ స్వగత భేదములు ఏమీ లేనటువంటి శుద్ధమైన ఆత్మవస్తువు యందు నీకు ఈ రకమైన భేదభావం కలిగితే మన ఉపనిషత్తులు చెప్పినట్టుగా మృత్యువస్థ మృత్యుమాత్మవతి ఏయహ నానేవ పశ్యతి అని ఉంది. కాబట్టి ఇలా భేదభావాన్ని చూసినటువంటి వాడు చాలా అనర్థాన్ని పొందుతాడు. ఎటువంటి చిన్న భేదాన్ని చూసినా ఉదరం అంతరం గురితే అగతస్య భయం భవతి అని ఉపనిషత్తు చిన్న భాటి భేదాన్ని మనం గుర్తించినా చాలా భయం మనకు కలుగుతుంది అనేటువంటి నింద చేస్తోంది. అందుచేత అఖండమైనటువంటి బ్రహ్మ వస్తువు విషయంలో ఎటువంటి భేదాలకి అవకాశం లేదు. అంచేత నువ్వు నాకు ఇటువంటి భేదాన్ని ఎలాగా చూసి నన్ను దూరంగా వెళ్ళమన్నావు అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఈ సమాధానం ఏమిటి అనే దగ్గర ఆలోచిస్తే ఈ మాట చూడండి. ఇత్త ఈశ్వర వాక్యం నిశమ్య సర్వజ్ఞో భగవాన్ ఆచార్య సకల సాధన కళాపై సహ శృత అధ్యాత్మ శాస్త్రాన్ విగలిత నిరంతర నిరతిశయ నిజానందానుసంధానతయా అనుపశాంత స్వాంతాన్ అతయేవ అవిగలిత అభిమానవత కామశ్చిత్ పురుష విశేషాన్ ఉపలక్ష్య
తేషాం వినైవ సమాధిన బ్రాహ్మణత్వాద్యభిమాన అపనత్వయే స్వపదే విశ్రాంతయే చ పంచభిశ్లోకై స్వానుభూతి ఆవిష్కరోతి. ఈ మాట చాలా మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన మాట. ఈ మనీషా పంచక శ్లోకాలు ఆచార్య స్వాముల వారు ఎందుకు రాశారు, ఎవరి కోసం రాశారు, దానికి ఈ శ్లోకాలు చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అసలు అనేటువంటి దాన్ని ఈ వ్యాఖ్యాత మహానుభావులు బాగా వివరించి మనకు అర్థం చెప్పారు. ఏంటి అంటే పరమేశ్వరుడికి అడిగాడు ఇలాంటి భేదం కుదురుతుందా అని. అని విన్న తర్వాత సర్వజ్ఞ భగవాన్ ఆచార్య, శంకర భగవత్పాదులు అన్నీ తెలిసిన వారు అప్పుడు తన అనుభూతిని ఈ రకంగా చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? ఇంతకు ముందు లేని జ్ఞానం ఇప్పుడేదో వచ్చేసింది, ఇంతకు ముందు నేను అజ్ఞానంలో ఉన్నాను స్వామి, మీ ఉపదేశం చేత నా జ్ఞానం కలిగింది అని అనలా. ఇందాక అడిగింది ఏమిటి, ఇప్పుడు చెప్పేది ఏమిటి? ఆ చెప్పడంలో ఈ ఒక్క నిమిషంలో ఆచార్య స్వాముల వారికి జ్ఞానోదయం అయిందా, అంతకు ముందు ఆయనకి అజ్ఞాన లేశం ఉందా అనేటువంటి లోకానికి ఉండే అపప్రత ఉందే అపోహ, ఆ అపోహను తొలగించడానికి ఈ వ్యాఖ్యానం మనకు ఉపయోగపడుతుంది. చూడండి, పక్కన ఉండేటువంటి మనుషులు ఉన్నారట, వాళ్ళంతా ఈయన శిష్యులు. ఈయన లాంటి వాళ్ళ దగ్గర బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అధ్యాత్మ విద్య బాగా వంట పట్టినట్టుగా అనుకున్న వాళ్ళు, సకల సాధనాలు ఉన్నాయి. ఎలాగంటే సాధనాలంటే మనకి తెలుసుగా, నిత్యానిత్య వస్తు వివేకం, విహాముఖ ఫలభోగ విరాగం, శమ సమాధి సాధన షట్వం ఉండడం, ముముక్షత్వం సాధన చతుష్టయం. అలాంటి సాధన కలాపములతో కూడి ఉన్నవారు, అధ్యాత్మ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినవాడు అయినా వికలిత నిరంతర నిరతిశయ నిజ ఆనంద అనుసంధానతయ అనుపశాంత స్వాంత, ఇది బాగా గుర్తుపెట్టుకో. వాళ్ళకి శాంతి లేదు. స్వాంతానికి, స్వాంతం అంటే మనస్సు, ఆ మనస్సుకి శాంతి కలగలేదు. తోటి వాళ్ళు, తన దగ్గర ఉండేటువంటి శిష్యులు, తనతో కూడా వచ్చినటువంటి వాళ్ళు, వారందరూ బాగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరూ బాగా సాధన చిత్తయం ఉన్నవాళ్లే, కానీ వాళ్ళ మనస్సుకి శాంతి లేదట. ఎందువల్ల? నిరతిశయమైనటువంటి నిరంతరమైన నిజమైన ఆనందము యొక్క అనుసంధానం లేదు వాళ్ళకి. నిరంతరం అహం బ్రహ్మాస్మి ఇత్యాకారకమైనటువంటి భావన, అపరోక్ష అనుభూతి, అలాంటి అనుభూతి వాళ్ళ దగ్గరికి ఇంకా కుదరలేదు, ఆ స్టేజ్కి ఎదలేదు. అంటే పరోక్ష విజ్ఞానం ఉంది, అపరోక్ష అనుభూతి మాత్రం కలగలేదు. వాళ్ళు చదువుకున్నారు, అన్ని విషయాలు తెలుసు వాళ్ళకు కూడా, కానీ వంట పట్టలేదు, అనుభవంలోకి రాలేదు. అందుచేతనే వాళ్ళ మనస్సుకి శాంతి కలగలే. అత ఏవ అవికలిత అభిమానవత కాంశ్చిత్ పురుష విశేషాముపలత్య. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. వాళ్ళకి ఆ అభిమానం తొలగనటువంటి, ఇంకా అహంకారానువృత్తి ఉన్నటువంటి, మనస్సుకి శాంతి కలగనటువంటి కొంతమంది తనతో కూడా వచ్చిన శిష్యులందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ తేషాం వినైవ సమాధిన బ్రాహ్మణత్వాది అభిమాన అపనుత్తయే, వాళ్ళందరికీ మేము బ్రాహ్మణం చాలా గొప్పవాళ్ళం, ఈయన అడ్డంగా వచ్చి కూర్చున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉందట. వాళ్ళ తరఫున ఈయన ప్రశ్న అడిగాడు, ఈయన కాదు, ఈయనకైతే ఏమీ లేదు. ఈయనకి వాళ్ళు వీళ్ళు అని లేదు, తన శిరస్సునే సమర్పించేసేటువంటి మహాజ్ఞాని ఆయన, మహా సార్వభౌములు, మొత్తం జ్ఞానం మూర్తీభవించినటువంటి వ్యక్తి ఆచార్య స్వాములు వారు. ఆయనకి ఈ దేహాభిమానము, వర్ణాధ్యాసలు, అధ్యాసలు ఇవన్నీ ఏముంటాయని ఏమో అనుకోగలమని. కానీ ఇవన్నీ ఎందుకు, ఈ ప్రశ్న సమాధానాలు ఎవరి కోసం పుట్టాయి అనే దగ్గర తనకు కూడా వచ్చినటువంటి శిష్యుల్ని అనుగ్రహించాలి. వారందరికీ అభిమానం అనువర్తిస్తోంది, వాళ్ళందరికీ మనస్సుకి శాంతి లేదు, వారికి ఇంకా వర్ణాధ్యాసలు కొంచెం వదలలే, నేనేదో బ్రాహ్మణత్వం కలిగిన వాడిని అనే అభిమానం వాళ్ళకి తీరుతోంది. అలాంటి అభిమానాన్ని వాళ్ళకి తొలగించాలి. ఆ తొలగడానికి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే, చాలా పెద్ద సాధన చేసి సమాధి పెట్టుకుని, ఆ సంప్రజ్ఞాత సమాధిని, అసంప్రజ్ఞాత సమాధిని ముందు వివరంగా వస్తాయి మనకి. అలాంటి యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ఆ సమాధి నిష్ఠులు అయితే వారికి ఆ అభిమానం తొలుగుతుంది అయితే, కానీ వారి మీద అపార కరుణతో వాళ్ళకి అంత సమాధి పొందే అంత శ్రమ వాళ్ళకి ఎందుకని వాళ్ళని ఇప్పుడే ఉద్ధరిద్దామని వినైవ సమాధిన బ్రాహ్మణత్వాది అభిమాన అపనొత్తయే, వాళ్ళు అంత కష్టపడక్కర్లేకుండా వాళ్ళకి జ్ఞాని యొక్క అనుభవం ఇలా ఉంటుంది అని తెలియజేయడానికి స్వపదే విశ్రాంతయేత, వాడికి స్వస్వరూపమైన ఆత్మపదానంలో వాళ్ళు విశ్రాంతి పొందాలి, వాళ్ళ మనస్సుకి శాంతి కలగాలి, వాళ్ళ యొక్క అభిమానం పోవాలి, వాళ్ళలో ఉండేటువంటి ఇంకా ఈ అధ్యాసలు అవి వదిలిపెట్టాలి, వాళ్ళని పరిపూర్ణంగా కృతార్థుల్ని చెయ్యాలి అనేటువంటి లోక కళ్యాణ కాంక్షతో, శిష్య అనుగ్రహ బుద్ధితో తన అనుభవాన్ని ఈ రకంగా చెప్పారు. ఈ మాటకి ఈ వ్యాఖ్యానం చదివితే ఇప్పుడు ఆ శ్లోకాలకు ఉండేటువంటి బరువు ఎంత ఉందో మనం చూద్దాం.
ముందు మామూలుగా చూసాం, ఆయన వెళ్ళమన్నారు అంటే వెళ్ళమైన టైంలో ఆయనకి సరైన జ్ఞానం లేదు. ఆ తర్వాత ఆయన 4 చీవాట్లు ఎక్కాడు, నువ్వేటో ఎలా అంటావు అలా అంటావు, నీలాంటి వాడికి తగనిది అంటే అవునండి పొరపాటు అయిపోయింది మన్నించండి, నాకు ఆ రకమైన ఇంకా అజ్ఞానం ఉండేది, ఇప్పుడు మీరు చెప్పిన ఉపదేశం చేత పోయింది అంటే అప్పుడు ఆయన ఆచార్య స్వాముల వారి స్థాయిని మనం ఎంత దింపేసినట్టు అయిపోయింది. శంకర భగవత్పాదుల ఆచార్యుల వారు ఎంతటి జ్ఞాని, అలాంటి జ్ఞాని ఇలాంటి చౌకబార ప్రశ్న అడుగుతాడా? ఈ ప్రశ్నకి ఎవరో వచ్చి సమాధానం చెబితే అప్పుడు మేము నాకు జ్ఞానం కలిగింది అంటాడా? మరి ఈ మాత్రం జ్ఞానాన్ని గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇవ్వలేదా? సాక్షాత్తు శివావతార స్వరూపులైన శంకరులకి ఇలాంటి అజ్ఞానం ఉంటుందా? మన మనస్సుల్లో దొలిచేసేటువంటి ప్రశ్నలు ఇవన్నీ. ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ వస్తుంది? ఉత్తు మూల శ్లోకాలు చదివి చండాలోస్తు గురువిత్యేష మనీషామమా అన్నాం అనుకోండి, అన్న బయట బాగానే ఉంది అన్నప్పుడు జ్ఞానం కలిగి, మరి గచ్చ దూరం అన్నప్పుడు ఈ జ్ఞానం లేనట్టునా? అప్పుడు ఆయనకు కూడా ఈ అజ్ఞానం ఉందా అనే ప్రశ్నలు వస్తే దానికి సమాధానాలు ఇలాంటి వ్యాఖ్యానాల్లో దొరుకుతాయి మనకి. అంతే పెద్దల యొక్క వ్యాఖ్యానాన్ని శరణంగా పెట్టుకోవాలి. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి తగి సందేహాలు అలక్షణం. మనకి సందేహాలు ఇచ్చినంత మాత్రాన దానిలో ఉండేటువంటి ఔన్నత్యం పోదు. మనకి దానిలో ఉన్న సందేహాలని వ్యాఖ్యానాల చేత తొలగించుకోవాలి. ఆ వ్యాఖ్యానాలు అంటే ఇవాళ నాకు తోచిన వ్యాఖ్యానం నేను చేస్తాను అనేటువంటి సిద్ధపడిన నవీన వ్యాఖ్యానాలు కాదు. పరమ ప్రామాణికులైనటువంటి ఆనందగిరి ఆచార్యుల వారో, లేకపోతే మహర్షులైనటువంటి విద్యారణ్యులో, లేకపోతే శ్రేయస్టాచార్యుల వారో, పద్మపాదాచార్యుల వారో అలాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు ఉంటే అది చాలా ప్రామాణికం. ఎందుకు అంటే వారు ఆచార్య స్వాముల వారితో కలిసి తిరిగారు, వారి యొక్క ఉపదేశాలని సాక్షాత్తుగా పొందారు, వారి చేత అనుగ్రహం సాక్షాత్తుగా పొందినటువంటి శిష్యులు. అలాంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలని మనం చూస్తే శంకరుల హృదయం మనకి పూర్తిగా అవగతం అవుతుంది. లేకపోతే నా ఆలోచన నేను రాసిన వ్యాఖ్యానంలో నేను బయట పెడతాను, నా ఆలోచన రైట్ అని నాకే నమ్మకం ఉండదు. నా ఆలోచనతో నేను ఓ తాడును చూసి పాముని నేను భయపడతాను, నాకు భయమే కాకుండా పక్కన వాళ్ళందరినీ భయపెట్టేస్తాను, పాము 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 అంటాను. నేను అరుస్తూ ఉంటే చుట్టుపక్కల 10 మంది అరుస్తారు. వాళ్ళందరినీ ఎందుకు భయపడ్డా ఉంటే నేను భయపడ్డాను కానీ నేను భ్రాంతిని పొంది నా భ్రాంతిని 10 మందికి అప్పచెప్పి వాళ్ళందరినీ దుఃఖిలుగా తయారు చేసి వాళ్ళందరిలోనూ కంగారు పుట్టించేదానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళం మనం. అలా కాకుండా వారు స్వయం తీర్ణులై వారు దానిలో ఉండేటువంటి లోతుపాతుల్ని బాగా తెలుసుకుని దాంట్లో ఉండే అనుభవం పొందినటువంటి చాలా ప్రాచీనులైనటువంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు మనకి ఈ రోజున అవసరం. అంచేది ఈ గ్రంథానికి ప్రామాణికులైనటువంటి పెద్దలు 2 వ్యాఖ్యానం చేశారు అని మీకు తెలియపరిచి ఆ వ్యాఖ్యానాన్ని పరిచయం చేయాలి అనేదే ఉద్దేశం. ఈ ప్రసంగానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఏదో మనీషాపంచం చెప్పేస్తానని కాదు, నేను చెప్పే మాట ఒక్కటి కూడా లేదు. వీళ్ళు సంస్కృతంలో వారు రాసినటువంటి పంక్తికి తెలుగులో 4 శాతమైన అర్థం మీకు చెప్తాను అంతే. ఏదైనా దీని వివరణ ఇస్తే సదాశివబ్రహ్మేంద్ర సరస్వతిలో లేక బాలగోపాల యతీంద్రలో వారిచ్చారు తప్ప మనం కాదు. కానీ మన ప్రాచీనులు చేసినటువంటి వ్యాఖ్యానాలు మన వాంగ్మయం మనం మర్చిపోయాం. మనం సంస్కృత గ్రంథాలు చదవడం తప్పించేశాం. దీనికి అధునాతన వ్యాఖ్యానాలు రాసేటువంటి వాళ్ళ యొక్క టీకలు అనువాదాలు ఇవి చదువుకుని మనం శంకరుల అభిప్రాయం ఇదే అని అనుకుంటున్నాం. అక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిలప్ చేయాలా? శంకరుల యొక్క హృదయం తెలుసుకోవాలి అంటే పెద్దలు ప్రామాణికులైన వ్యాఖ్యానాలను చదవాలి మనం అని సవినయంగా మీకు మనవి చేస్తాను. దీనికోసం ఈ మాటలు వింటే మాకు ఇంకా బాగా అనుపశాంతస్పాంతాన్ అతయే అధికలత అభిమానవత కాంశ్చిత్ పురుష విశేషానుపలక్ష్య. కొంతమంది అలా వచ్చిన వాళ్ళు అందరూ అజ్ఞానులు ఇలాంటి అది కాదు. కొంతమంది పురుషులు వాళ్ళకి ఇంకా ఈ భ్రమ పోలేదు, అలాంటి వాళ్ళకి ఈ అభిమానం తొలగించాలి. వాళ్ళ కోసం వితూర అనుభవాన్ని వాళ్ళకి కూడా స్వపదమందు విశ్రాంతి కలగాలి. విశ్రాంతి కలిగితే మనస్సుకి శాంతి కలుగుతుంది. అంటే దీనిలో పరోక్షంగా మనకు ఉపదేశం ఏంటి? మనము ఇటువంటి అభ్యాసాలతో ఇటువంటి అభిమానాలతో మనం వ్యవహారం నడిపినంత కాలం మన మనస్సుకి శాంతి ఉండదు, మనకి దుఃఖం తొలగడం ఉండదు. అంచేత మనం ఏం చేయాలి? ఇలాంటి అభిమానాల్ని మనం పోగొట్టుకోవాలి. నేను ఈ జాతి ఆ జాతి ఈ జాతుల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదయా. ఇలాంటి అభిమానాలు మానుకోండి. సర్వ ప్రపంచంలోనూ నిండి ఉన్న చైతన్యం ఒకటే. బయటికి అంటాం కాదు, అంటాం మనం అందరూ ఒకటే అని. అందరూ ఒకటే అంటే దానికి తగినటువంటి ఆచరణ, దానికి తగినటువంటి మానసిక ప్రవృత్తి అన్నీ ఉండాలి. ఆ ఉన్నవాడు ఎలా వ్యవహరిస్తాడో ఆ పై 3 పాదాల్లోనూ ఉంటుంది. యుక్తం యస్య దృఢప్రజ్ఞ
అస్తి. ఎవరికైతే ఇటువంటి దృఢమైనటువంటి ప్రజ్ఞ ఉంటుందో అతడు ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా సరే నాకు గురువే. దైవాహం నచ దృశ్య వస్తుది దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఈ దృఢ ప్రజ్ఞ అంటే ఏంటి అంటే నిక్కచ్చి అయిన జ్ఞానం, సరి అయిన నిర్దిష్టమైన 100% నిజమైన జ్ఞానం. ఆ దృఢమైన ప్రజ్ఞ కావాలి అంటే యోగ దర్శనం మనకి మార్గాలు చెప్తుంది. అది ఆదర నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని. ఆదరముతో నిరంతరము సత్కారముతో దాన్ని సేవించాలి. ఎక్కడైనా చిన్న చిన్న మధ్య మధ్యలో విచ్ఛేదాలు ఉన్నా, లేకపోతే దాని ఏమో సరి అయిన ఆధారం లేకపోయినా, అది నిరంతరం కాకుండా ఏదో ఎప్పుడు ఏడాదికి ఒకసారి మనం శంకర జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, ఈ 4 రోజులు అద్వైతం గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఏడాది అంతా వదిలేస్తాము అంటే అది నిరంతరమైనటువంటి దృఢప్రజ్ఞ కాదు. నిరంతరము అదే పనిగా ఆలోచిస్తాం. భేదభావం ఈషత్తు కూడా మనస్సులోకి ఫ్లోట్ చేసుకోకుండా మన జాగ్రత్త ఉండాలి. అటువంటి అనుభవం ఎలా ఉంటుంది వాళ్ళది అనే దానికి అవస్థాత్రయాన్ని దగ్గర ఆరంభం చేసి గ్రంథం ప్రారంభించి మాట్లాడతారు. ఇది ఒక ఆయన వ్యాఖ్యానం. మరొక ఆయన వ్యాఖ్యానం ఏంటి అంటే, ఏవం కేవల పారమార్థిక దృష్టిమవలంబ్య అపారిమార్థిక దృష్టిమవలంబ్య ఆక్షిప్త సన్ ఆచార్య అయం దేవ స్థారకోపేష్ట పూర్ణపురుష విశ్వేశ్వరో భవితుమరకతీతి నిశ్చిత్య యథోక్తమేవంత. అంటే ప్రశ్న ఏమిటి అని అంటే, ఈయనేమో పక్కకి తప్పుకో అన్నారు. ఆ వచ్చిన ఆయన నువ్వు చైతన్యాన్ని చైతన్యంతో విడిగా చూసావా, లేక అన్నమయాన్ని అన్నమయంతో విడిగా చూసావా అనేటువంటి ప్రశ్న చేశారు. ఆ ప్రశ్న చేసిన వాడు ఎటువంటి దృష్టితో చేశారు, ఆచార్యుల వారు అడిగినప్పుడు ఎటువంటి దృష్టితో అడిగారు, తర్వాత అనుభవం చెప్పేటప్పుడు ఎటువంటి దృష్టితో చేశారు అనేది వ్యవస్థ చేసి చూపిస్తున్నారు ఆయన. అంటే ముందు ద్వైత భ్రాంతి ఉన్నవాడు వీడు నిస్తరంగ సహజానందానుభవసాంబతో ప్రత్యక్వస్తుని అహం అహమిత్యనుభూయమానే సతి విప్రోయం శపచోయం అనేటువంటి పరిస్థితుల్లో ద్వైత భ్రాంతి అనేది నీకు ఎలా కుదిరింది అని ఆయన ప్రశ్న అడిగారు. ఇది పారమార్థిక దృష్టితో చేసిన ప్రశ్న. ఆచార్య స్వాముల వారు అడిగినది వ్యావహారిక దృష్టితో చేసినటువంటి వ్యవహారం. లోకంలో మామూలుగా వీధిలోకి వెళుతున్నామండి, ఈయన స్నానానికి వెళ్తున్నారు శిష్యులందరితో కలిపి. లోకల్ వ్యవహారంలో ఉన్నారు. లోకల్ వ్యవహారంలో శిష్యులందరికీ పాఠాలు చెప్పారు. అప్పుడు శిష్యులు అనుకున్నారా, శిష్యులు నేను బ్రహ్మస్వరూపమే అనుకుంటే వాడికి రాదు, వాడు నేను వేరు, నేను గురువుని, ఆయన వాళ్ళందరూ శిష్యులు, వాళ్ళకి పాఠం చెప్పడానికి నేను ఉన్నాను, నేను భాష్యం రాశాను అనేటువంటి ఆలోచన ఉంటే కదా ఆయన శిష్యులకి పాఠం చెప్పారు. అప్పుడు ఆయన అజ్ఞానైనా, వేదం చూసిన వాడేనా, లేక సాక్షాత్ వేదవ్యాస మహర్షి బ్రాహ్మణ వేషంలో వచ్చారు, 5వ తదనంతర ఇత్యాది సూత్రాన్ని అడిగారు, సమాధానాలు చెప్పాడు ఈయన. ఆయన మళ్ళీ 100 పూర్వపక్షాలు చేశారు. తర్వాత ఈయన 1000 రకాలుగా ఖండించారు. ఆ ఇద్దరికి భేదం ఉందా లేదా అంటే అభేదభావం పోయినట్టేనే ఆచార్యుల వారికి. ఆచార్యుల వారు మండల మిశ్రులతో వాదం చేశారు అంటే మండనుడు వేరు ఈయన వేరు అని భేదం ఉందా లేదా? అంటే నువ్వు నేను ఒకటే అని వేదాంతం చెప్పాడు కదా ఈయన, మరి ఆయనతో పూర్వపక్షం ఏంటండి అంటే, ఈ వ్యవహార దృష్టిలో నడిచినటువంటి ఈ కథకి పారమార్థిక దృష్టితో సంబంధించినటువంటి ప్రశ్నలకి ముడిపెట్టడం ఎంతవరకు న్యాయం దయచేసి ఆలోచించండి. శంకరులు జ్ఞానులా కాదా మనం అడుగుతున్నాం. ఈ గత్య దూరం అన్నంత మాత్రాన ఆయన అజ్ఞాని అని అనుకుంటే ఆయన వ్యవహారం అంతా వ్యవహార దశలోనే చేశాక ఆయన జీవిత యాత్ర అంతా శిష్యులకి పాఠం చెప్పినా, గ్రంథాలు రాసినా, ఎదర శత్రువులతో దెబ్బలాడినా, వాదులందరినీ జయించినా ఇదంతా భేద దృష్టిని అవలంబించే కదా. మరి ఇలాంటి భేద దృష్టి వాస్తవం అనేటువంటి అభిప్రాయం ఆయనకు ఉందా అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. ఇదంతా వ్యవహార దశను బట్టి నడిపారు జీవయాత్ర. ఆయనకు ఉండేటువంటి జ్ఞానము దిగ్బదనుభవం పారమార్థిక దృష్టి. అంచేత వచ్చిన వాడు అనేది మామూలు వ్యవహారంలో ఆ టైంలో ఆయన కాకుండా మరొక పండితుడు ఉంటే, వాడికి దేహాభిమానం వదలని వాడు ఎవడైనా ఉంటే వాడు ఏమంటాడు, ఇది అవునప్పుడు ఆటోమేటిక్గా వాడు తప్పు అంటాడు. అదే అన్నాడు ఆయన కూడా. ఆయన జ్ఞాని కాక కాదు, తనకి తెలియక కాల, కానీ తాను కూడా వ్యవహారంలో రామాయణం మనం చదివాం. రామచంద్రమూర్తి పరమాత్మ అయ్యో సీత అని బాధపడ్డారు, చెట్టు పుట్ట పడి ఏడ్చారు, కనిపించిన చోటల్లా నీకు కనిపించిందా అని అడిగారు. ఏమిటి అడగడం ఏమిటండి,
రామచంద్రమూర్తి ఏంటి పూర్ణ సనాతన రామ నారాయణ అని అర్థం ఏంటి? ఈయన భార్య కోసం ఎక్కడికి పోయింది ఆ మాత్రం తెలుసుకోలేడా? అయితే తెలుసుకోకపోతే ఈ చెట్టుని పొట్టుని అడిగితే సమాధానం చెప్తుందా? అక్కడ కూర్చుని ఏడవడం ఏంటి అంటే ఈ ప్రశ్నకి అర్థం ఏంటి? మనం అంటే ఆయన మానవ మాత్రంగా వ్యవహారం నడుపుతున్నారు. మానవ జీవితంలో మానవుడి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది దాన్ని అనుసరించి ఆ జీవితంలో ఆ తత్వం వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగే ఆ రకమైన దుఃఖాన్ని వెలుగుతాయి. అన్నంత వరకే మనం ఆన్సర్ చెప్పుకోవాలి. కానీ ఈ చేసినంత మాత్రాన రాముడు అమాయకుడు ఏమి చేత కాదు వెళ్ళం కోసం బాధపడ్డాడు అంటే రాముడి యొక్క క్యారెక్టర్ని మనం చంపేసినట్టు అవుతుంది. అంటే ఆ దృష్టికోణంతో దయచేసి ఒకసారి గ్రంథాన్ని ఆలోచించారు. అంచేత ఎదరు చండాలుడు వచ్చాడు, చండాలుడిని నిలబెట్టి అడిగాడు అంటే కేవలం అపారమార్థికమైన వ్యవహార దృష్టిలో ఈ అడిగాడు. ఆ ఎదరు వచ్చిన వాడు ఏం చేశాడు? పారమార్థిక దృష్టితో ప్రశ్న అడిగాడు. నువ్వు దేంతో మాట్లాడావు, నిజమేమిటి అబద్ధం ఏమిటి అని. అప్పుడు నువ్వు పారమార్థిక దృష్టితో మాట్లాడుతున్నావు కనుక ఆ దృష్టితో చూస్తే నీకు నాకు ఏమీ తేడా లేదు అని సమాధానం చెప్పారు. నువ్వు నిజంగా అడుగుతున్నావా అబద్ధంగా అడుగుతున్నావా అని మనకి వేళకోళంగా సినిమాల్లో కూడా ఉంది. ఏం జరిగింది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పమంటే వేరు, అబద్ధం చెప్పమంటే వేరు. నువ్వు ఎందుకు వచ్చావా? ఎందుకు వచ్చావంటే నిజం చెప్పవా అబద్ధం చెప్పరా అంటే రెండు ఉంటాయా? నిజంగా ఎందుకు వచ్చావు అబద్ధంగా ఎందుకు వచ్చావు అంటే మనసులో ఉన్న నిజమైన తత్వాన్ని బయట పెట్టడం వేరు, కానీ బయటికి చెప్పేటువంటి మాటలు వేరు. మానవ జీవితం అంతా అలాగే సాగుతోంది. మోసంతో లోపల ఉన్నది వేరు, బయటికి చెప్పేది వేరు. మనసాధ్యాయతి తద్వాచా వదతి తదేవ కర్మణా కరోతి. మనోవాక్కాయములకి ఐకరూప్యం వచ్చి తాను అనుకున్నదే అన్నదే చేసిన వాడు సర్వోత్తముడైనటువంటి మహానుభావుడు. తన మనస్సులో ఏ ఆలోచన వచ్చిందో అదే ఆలోచనని నోటితో పలకాలి, ఆ చెప్పిన మాటనే చేతల్లో చేసి చూపించాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది దొరుకుతారు మనకి? ఇవాళ మనందరం మనం చేసే పనులన్నీ మనం చెప్పినట్టుగా చేస్తున్నామా లేక అనుకున్నట్టే చెప్తున్నామా? ఎవరి బట్టికి వాడు ప్రశ్నించుకుందాం. అన్నంత మాత్రం మనకి నిజం తెలియదా? లోపల నిజం తెలుసు. మనం తప్పు చేసామని తెలిసినా నేను తప్పు చేశాను అని నిర్భయంగా బయటకు ఒప్పుకుంటున్నాం. మనం ఒప్పుకోట్లే. పైకి చెప్పే మాట వేరు, లోపల చేసేటువంటి ప్రవృత్తి వేరు. అది తెలియక అంటే తెలియక కాదు, తెలిసి కూడా లోక వ్యవహారం అలా ఉంది. ఇది అజ్ఞానమయ మాయా విలాసం ఇలాగే ఉంటుంది. విధి విలాసంతో మాయా విలాసం జగత్ వ్యవహారం అంతా అజ్ఞాని చేసేటువంటి పని కనుక అజ్ఞానావస్థలో ఆయన కూడా ఒక మానవుడిగా సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇటువంటి ప్రశ్న చేస్తే పారమార్థిక దృష్టితో వచ్చినటువంటి శివుడు ప్రశ్న చేశాడు. ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారు? ఏవం కేవల పారమార్థిక దృష్టి అవలంబ్య ఆక్షిప్తం ఆచార్య. అప్పుడు ఆక్షేపించినటువంటి వాడు పారమార్థిక దృష్టితో మాత్రమే ఆక్షేపించాడు. ఆచార్యులు ఏం చెప్పారు అంటే ఓహో ఈయన తారక మంత్రోపదేశం చేసేటువంటి పూర్ణ పురుషుడైన విశ్వేశ్వరుడై ఉంటాడు, అందుచేత యథోక్తం ఏమంత అని సమాధానం. చాలా అందమైన మాట చూడండి. ఏకాదశ దృష్టిమత్సు భవాదృశేషు నా అస్మాకం చండాలత్వాది ప్రతీతి. ఎంత మాట చూడండి. ఇలాంటి సర్వాత్మకత్వ భావం ఉన్నవాళ్ళు, ఇలాంటి పారమార్థిక దృష్టి కలిగిన మీలాంటి వాళ్ళ విషయంలో ఈ జాతి వాడు ఆ జాతి వాడు అనే భేదాన్ని మేము చూపించడం లేదు, మాకు లేదు. తగ్గమా వాళ్ళ విషయంలో తదనుగుణంగా ఎట్టాల రూపు బలిహి అని ఉంది. ఎదరవాడు వ్యవహార దృష్టితో మాట్లాడితే మనము వ్యవహార దృష్టిలోనే సమాధానం చెప్తాం. ఎదరవాడు పారమార్థిక దృష్టితో వస్తే మనం పారమార్థిక దృష్టితోనే చెప్తాం సమాధానం. అంచేత ఎదరవాడు కుత్సితమైనటువంటి భావంతో వస్తే మనం నిజం చెప్తే మనకి సరైనటువంటి విజయం లభించదు. ఎదరవాడు ఏ దారిలో చెప్తాడో ఆ దారిలోనే మనం కూడా నడవాలి. ఇట్ ఫర్ క్యాట్ అంటాం ఇంగ్లీష్లో మన వాళ్ళు అందరూ. అలాగా ఏకాదశ దృష్టివత్సు భవాదృశేషు, ఇటువంటి పారమార్థిక దృష్టి కలిగిన మీలాంటి వాళ్ళ విషయంలో నేను ఇందాక అన్నది కాదు. అంటే తక్కువ వాళ్ళ విషయంలో అజ్ఞానిగా ఉన్నప్పుడు వ్యవహార దృష్టితో జీవయాత్ర సాగించే వాళ్ళ దృష్టిలో వాళ్ళ అధ్యాసలు ఈ రకంగా ఉన్నాయి కనుక ఆ అధ్యాసల్ని బట్టి నేను మాట్లాడాను. అది తప్ప అంటే ఆ దృష్టితో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. అలా ఉండొచ్చా? ఉండకూడదు. పరమ సిద్ధాంతం అంటే అటువంటి దేహాభిమానాన్ని వర్ణాధ్యాసల్ని తొలగించుకోవాలి. ఆ తొలగించుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఊరికే కాలక్షేపం లోపలంతా కుళ్ళిపోయి బయట రంగు వేస్తే ఆ రంగుతోటి చిత్తశుద్ధి విగలిత అభిమానులు కాదు. చిత్తశుద్ధి కాగదు. పైకి మోసం చేయడం కాదు, లోపల నుంచి పరిశుద్ధి కావాలి. ఆ లోపల నుంచి పరిశుద్ధి కావడానికి
అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం ఏకాదశి దృష్టిమత్సు భవాదృశేషు నా అస్మాకం చండాలత్వాది ప్రతీతిరిత్య అభిప్రేత్య జాగ్రత్తాది పంచభి శ్లోకై స్వ అనుభవం నిరూపయతి. ఇంకో కొత్త మాట వినండి. తత్ర తావత్ చతుర్షు వేదేషు యాని ప్రసిద్ధాని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మేత్యేవం రూపాణి క్రమేణ ఋగ్యజుస్సామాధర్వణోపనిషద్గతాని మహావాక్యాన్ని అర్థతో నిత్రామది జాగ్రత్యాదిన. ఎంత బరువైన మాట చూడండి. ఊరికి మామూలు శ్లోకం కాదు ఇది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తిషు అని మొదలుపెట్టిన శ్లోకం ఇది ఎలాంటిది అంటే మహావాక్యము యొక్క తాత్పర్యార్థాన్ని సంగ్రహించిన శ్లోకం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల్లోనూ ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేది ఒకటి, తత్వమసి అని ఒకటి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది ఒకటి. 4 మహావాక్యములు క్రమంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలకి సంబంధించిన మహావాక్యాలు. మహావాక్యం అంటే పెద్ద వాక్యం అండి, గొప్ప వాక్యం అండి అంటాం మనం. మహావాక్యం అంటే అది కాదు. చాలా పొడుగ్గా ఉండి చాలా పెద్ద పెద్ద మంచి అలంకారాలు లేకపోతే మంచి శబ్దాలంకారాలు ఉండేటువంటిది, గంభీరమైన సమాచారం ఉన్నది, దాన్ని మహావాక్యం అనేది దండి దశకుమారి చరిత్ర లేక బాణభట్టు కాదంబరో ఇవి కాదు మహావాక్యాలంటే. తత్శబ్దార్థమైనటువంటి పరమాత్మకి సంపదార్థమైన జీవుడికి ఐక్యాన్ని బోధించే వాక్యం అయితేనే మహావాక్యం అవుతుంది. జీవబ్రహ్మ ఐక్య బోధక వాక్యమే మహావాక్యం. సత్యం జ్ఞానవంతం బ్రహ్మ అది తత్పదార్థ వాక్యం, అది మహావాక్యం కాదు. అయం ఆత్మ బ్రహ్మ, వాడు నీవు ఒకటే, నేను బ్రహ్మనే అయ్యున్నాను, ఈ ఆత్మే బ్రహ్మము అనేటువంటి జీవ బ్రహ్మలకి ఐక్యాన్ని బోధిస్తే దాన్ని మహావాక్యం అంటారు. జీవుణ్ణి మాత్రమే బోధించే వాక్యం అయితే అది జీవశోధక వాక్యాలు లేదా సంపదార్థ శోధక వాక్యాలు, తత్పదార్థ శోధక వాక్యాలు అని చాలా వాక్యాలు విడివిడిగా ఉంటాయి. ఈశ్వర స్వరూపాన్ని చెప్పే వాక్యాలు వేరే ఉంటాయి, జీవస్వరూపాన్ని వర్ణించే వాక్యాలు విడిగా ఉంటాయి, సగుణ బ్రహ్మని బోధించే వాక్యాలు విడిగా ఉంటాయి, నిర్గుణ బోధక వాక్యాలు వేరే ఉంటాయి. వాటిని అన్నిటి మహావాక్యాలు అనం. అంటే మహావాక్య రత్నావళి ఒక పుస్తకం ఉందండి. దాంట్లో గంభీరమైనటువంటి జీవబ్రహ్మైక్యము అనే గొప్ప విషయం, ఆ విషయాన్ని దాంట్లో ప్రతిపాదిస్తారు. అసలు ఇంకా బాగా గుర్తుకు మొట్టమొదటికి వస్తే అద్వైత శాస్త్రానికి విషయం ఏది? ఆచార్య స్వాముల వారు మనకు అనుగ్రహించిన అద్వైత శాస్త్రం ఏం చెప్తుంది?